నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా మంది క్లాసెస్ గురించి అడుగుతున్నారండి. మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు బెటర్ వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు? మనకి ఈ 2022 అక్టోబర్ 26 హైదరాబాద్ క్లాస్ అండి, దగ్గరలోనే ఉంది మనకి. అలాగే అక్టోబర్ 30 బెంగళూరు, నవంబర్ 6 తిరుపతిలో ఉంటుంది. మళ్ళీ నవంబర్ 13 మనకు మళ్ళీ విజయవాడలో ఉంటుంది. నవంబర్ 27 మనకి వైజాగ్లో ఉంటుందండి. అలాగే డిసెంబర్ 4 కర్నూలులో ఉంటుంది. డిసెంబర్ 11 రాజమండ్రిలో ఉంటుంది. అలాగే మనకి మళ్ళీ డిసెంబర్ 25 హైదరాబాద్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. 425 మనీ మంత్ర వీడియో. సో 23, 24 పాత వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కనుక చూస్తే వాటి కింద వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండి. అండ్ ఒక్కొక్క వీడియోలో మీరు చెప్పడం జరిగింది, ఆ సిరీస్లోనే ఎడారిని కూడా గులాబీ వనంగా చూడాలి, అప్పుడే మన జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుందని. వాట్ ఆర్ లైన్ సార్, రియలీ ఫెంటాస్టిక్. సో ఆ సిరీస్ అంతా నిజంగా చాలామంది ఆ 4 వీడియోలను పట్టుకొని కింద కామెంట్ బాక్స్లో చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాస్తూ ఉంటే ఆ ఫీడ్బ్యాక్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. సో 425 మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే, మనము అప్పుడు పాతదాన్ని వదిలిపెడుతూ కొత్తగా ముందుకెళ్ళిపోవాలి. అవును, పాతదాన్ని మళ్ళీ మనం ముందు తీసుకుంటే మనం అక్కడే ఉంటాం, మళ్ళీ ముందుకు పోలేం. కాబట్టి కొత్తగా మన యొక్క సబ్జెక్ట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో, మీరు కూడా మీ జీవితంలో కొత్త సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని ఇంకా కొత్త ప్రయోగాలు మీరే చేయండి. చాలామంది చేస్తున్నారు, మన గ్రూపుల్లో పెడుతున్నారు, కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. కాబట్టి మీరే కొత్త ప్రయోగాలు చేయండి. చేస్తూ కొత్త అనుభవాన్ని పొందండి, అనుభవాలను ఇతరులకు పంచుకోండి, అలా చేయండి. అంతేగాని పాత మీరు ఎప్పుడో చెప్పారు అది మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ ఉంది, అవన్నీ కాదు. ఎంత వీలైతుందో కొత్త సబ్జెక్ట్ తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కొత్తగా మీరు సబ్జెక్టులో రావడానికి ప్రయత్నం చేయండి, వాటిని పట్టుకొని వెళ్ళాడకండి. అందుకే నేను దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని మనకు కొన్ని వ్యాపారానికి వచ్చేసరికంటే చాలా చిక్కులు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫస్ట్ కాంపిటీషన్. ఏ వ్యాపారంలో అయినా మనకు కాంపిటీషన్, ఓకేనా? ప్రతిదీ కూడా ఇప్పుడు మనం అనుకోకుండా ఒక చిన్న ఏదో ఒకటి బిజినెస్ పెట్టగానే ఒక నెల 2 నెలలు బాగా నడిచింది, ఏమంటే ఆ పక్కన ఇంకా 2-3 వచ్చేస్తాయి. అలాంటివి ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు అరే ఇప్పుడు నేను వాళ్ళకంటే తక్కువ రేట్ అమ్మాలి, ఓకే, వాళ్ళకంటే నేను ఎక్కువ అమ్మగలగాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కువ అమ్మగలుగుతావా, తక్కువ రేటుకి అమ్మగలుగుతావా, నీ బిజినెస్ టార్గెట్ ఎంత, ఇది నీకు ఆలోచన ఉండాలి. అవును, ఇది లేకుండా నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నావు అనుకో, నీ బిజినెస్ పోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీకు ఎవరు పోటీ కారు. ఇప్పుడు మీరు మీ ఊర్లో కానీ లేకపోతే మీ దగ్గర పరిసర ప్రాంతాల్లో కానీ కొన్ని పాత షాపులను చూస్తుంటారు, ఓకేనా? వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, ఓకేనా? వాళ్ళ చుట్టూ ఒక 100 షాపులు వచ్చినా సరే, అలాంటి బిజినెస్లో 100 వచ్చినా సరే, వాళ్ళ స్టాండర్డ్ ఏదైతే ఉందో అలాగే మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా రేట్లు తగ్గించకుండా ఫిక్స్డ్ రేట్ అని పెట్టేసి ఆ క్వాలిటీని అలాగే ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళు ఏనాడు భయపడలేదే, అయ్యో నాలాంటి బిజినెస్ ఇంకా వేరే వాళ్ళు పెట్టారు, వాళ్ళకంటే నేను తక్కువ రేట్లు ఇవ్వాలని చెప్పేసి అడవుడు పడలేదు కదా వాళ్ళు. అవును, అవును. కాబట్టి వాళ్ళు ఎవరిని కాంపిటీషన్కి అనుకోలేదు కాబట్టి ఇప్పటికి వాళ్ళు అలాగే ఆ స్టాండర్డ్లో ఉన్నారు. ట్రూ అండి. వాళ్ళకి ఎవరు కాంపిటీషన్ అనుకోలేదు, ఎందుకంటే అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ని అలాగే మెయింటైన్ చేయాలనుకున్నారు. 100 కంపెనీలు రాండి, బ్రాండే ఉంటుంది కదా. కాబట్టి ఆ బ్రాండ్ వాడు ఎప్పుడు కూడా తగ్గించాడు. కాంపిటీషన్ పెరిగిందని చెప్పేసి రేట్ తగ్గించడం కానీ, హడావుడి పడడం కానీ, 1+1 ఆఫర్ ఇవ్వడం ఇట్లాంటిది ఏమి ఉండదు. కాబట్టి ఎంత వీలైతే అంత మీకు ఏ బిజినెస్ అయినా సరే, మీకు ఎవరు పోటీ వచ్చినా దాన్ని పోటీ అనుకోకండి, ఓకేనా? మీరేం చేయాలనుకున్నారో అది మాత్రం ఆలోచించండి. 2 ఇక సేల్స్. నాకు ఈరోజు ఇంతే అయింది సేల్, ఓకే, మళ్ళీ తెల్లారి వచ్చేసరికంటే ఇంకా తగ్గిపోయింది, ఓకేనా? మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సీజన్ కాదు, ఇది సీజన్ కాదు కాబట్టి నాకు ఈ యొక్క బిజినెస్ తగ్గింది అనే ఆలోచనతో మీరు ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఒక స్టాండర్డ్ షాప్ ఉంది, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నట్టు షాపు. ఈరోజు కూడా చూడండి, ఎప్పుడు దాంట్లో కస్టమర్ ఉంటారు, రెగ్యులర్గా కంటిన్యూగా నడుస్తూనే ఉంటారు. మరి ఆయనకు సీజన్ లేదే, నీకెందుకు వచ్చింది సీజన్? ఆలోచించండి. 3వది, మనం తిథులు నక్షత్రాలు బాగా చూసుకుంటాం. కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే, ఓహో ఈరోజు మంగళవారం కాబట్టి ఎవరు బిజినెస్ చేయరు ఎక్కువ, కాబట్టి వ్యాపారం సాగదు, ఓకేనా? శనివారం కాబట్టి ఈ వస్తువు కొనుక్కోవడానికి ఎవరు రారు, అవును అని ఇప్పుడు నీ వ్యాపారాన్ని నువ్వే ఆపుకుంటున్నావు అలా చెప్పేసి. అర్థం? మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారంటే మీ వ్యాపారానికి మీ ఆలోచన ద్వారా ఎన్నో అడ్డుకట్టలు వేస్తున్నారు. కాబట్టి ఏ షాప్ అయినా సరే ప్రతిరోజు ఓపెనే ఉంటుంది,
కానీ మీరు అలా అనుకుంటున్నారు ఏంటంటే ఈరోజు శనివారం కాబట్టి పలానా వస్తువు కొనరు ఎక్కువ, అందుకని ఈరోజు ఆ కస్టమర్స్ రారు కూడా అని మీరు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ రోజు ఎవడ కస్టమర్ రారు ఆ వస్తువు కొనడానికి. దాంతో ఏమైపోయింది, అది ఆగిపోయింది వస్తువు. ఇప్పుడు దానికి అఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, మీరే ఇచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేయండి, ఓకేనా. ఫస్ట్ మీరు రాగానే, మీ షాప్లోకి రాగానే మనం పూజా పునస్కారాలు బాగా అలవాటు కాబట్టి అవన్నీ చేసేస్తాం కదా. అవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి నీ షాప్లో ఉన్న వస్తువుల్ని హాయిగా కళ్ళారా చూడండి, అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి. ఏనాడు కూడా మీరు వాటిని మనస్ఫూర్తిగా చూడలేదు, మనస్ఫూర్తిగా మీరు వాటితో మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ బిజినెస్ మంచిగా పెరగాలి, బాగా పుంజుకోవాలి, ఒక మంచి స్థాయికి రావాలి అనుకున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఎవరు కాంపిటీషన్ కారు, ఫస్ట్ పాయింట్. రెండు, మీ స్టాండర్డ్ని ఎక్కడ తగ్గించకండి, రేట్ల విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ తగ్గించకండి. మూడోది ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే వర్కర్స్తోని వాళ్ళతో ఇంకెవరో ఫ్రెండ్ వచ్చి కూర్చుంటాడు, వాడితో ముచ్చట్లు పెట్టి అనవసరంగా గంట 2 గంటలు టైం వేస్ట్ చేస్తారు. అవన్నీ వద్దు. జస్ట్ మీ షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చూసి ఒక్కసారి వాటన్నిటికీ ఆశీర్వదిస్తూ థ్యాంక్స్ చెప్పండి. మీరందరూ సరైన సమయంలో సరిగ్గా అమ్ముడుపోయినందుకు, నాకు వ్యాపారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. వాటితో మాట్లాడండి ఒకసారి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుందని చెప్పాను. కాబట్టి వాటన్నిటికి కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతో మీ మైండ్ని లింక్ చేయండి. ఒక్కసారి చెప్పండి, ప్రతిరోజు వచ్చేసి వాటన్నిటి థ్యాంక్స్ చెప్పి మీరందరూ సక్రమంగా అమ్ముడుపోయినందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకో మాట చెప్పండి, మీరు వెళ్ళిపోతే నేను ఇంకో కొత్త స్టాక్ తీసుకొస్తాను. అర్థమైంది? ఇదంతా మీకు వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సబ్జెక్టే కొత్త కాబట్టి ఇదేంద్రా ఇలా కూడా ఉంటుందని అనిపిస్తుంది, వింతగానే అనిపిస్తుంది. కానీ మీకు మీరు చేసుకోండి. మళ్ళీ బయటికి మాట్లాడి వీడేదో మాట్లాడుతున్నవాడికి ఏమైంది అనుకుంటారు. ఎలా షో చేయకుండా జస్ట్ మనసులో ఒక థాట్ చేస్తూ మీ యొక్క వస్తువులు ఏవైతున్నాయో మీ షాప్లో వాటన్నిటికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి, వాటన్నిటికి కృతజ్ఞతలు చెప్పండి. అలా వాటిని మీరు ఫీల్ అవుతూ కూర్చోండి. మీ వ్యాపారం అతి త్వరలో ఒక స్థాయికి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మీరు తగ్గదు. నేను చెప్తున్నాను, మీరు ఎక్కడ తగ్గదు. మీ స్టాండర్డ్లో కానీ మీ క్వాలిటీలో కానీ ఎక్కడ కూడా తగ్గద్దు. ఇలా ప్రతిరోజు చేయండి. ఆ తర్వాత మీకు ఎంత పెద్ద కాంపిటీషన్ వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎప్పుడు మీరే నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. ఇంకా 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 వ్యాపారం అనేది పుంజుకుంటుంది. ఎక్కడ కూడా మీకు వచ్చిన లాస్ గురించి ఆలోచించకండి. నేను చెప్పేది అదే. మనం ఏం చేస్తామంటే ఈరోజు వ్యాపారం సాగలేదు, దీని గురించి తెల్లారు కూడా వచ్చినాక ఆలోచిస్తాం. నిన్న నాకు 10,000 కావాలి, నాకు 5,000 అయింది, 5,000 లోటు. ఆ లోటే చూస్తున్నారు తప్ప ఏనాడు కూడా అది సంపూర్ణమైనట్టు మీరు ఊహించలేదు. ఎందుకంటే మీరు దాన్ని లోటుగానే చూస్తున్నారు. ఈరోజు కూడా 10,000 వచ్చిందని మీరు ఫీల్ కండి, తెల్లారు 20,000 వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ మైండ్కి ట్రైన్ చేస్తారు. అవును, మీ మైండ్కి ఎప్పుడు కూడా పాజిటివ్ ఇవ్వడం, ఒక కృతజ్ఞత భావం తెలపడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క వ్యాపారంలో కూడా నిరంతరం ఒక ఫ్లో అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇక ఒకరోజు వ్యాపారం జరిగింది సరిగ్గా, ఒకరోజు వ్యాపారం సరిగ్గా జరగలేదు, ఈ హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఎప్పుడు సాఫీగా ఒకే లెవెల్లో వ్యాపారం జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత రాగానే ఒక్కోసారి మీ షాప్లో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు మీరు అమ్ముతారో వాటన్నిటి వైపు చూసి ఒకసారి కృతజ్ఞత చెప్పేసి వాటన్నిటికి థ్యాంక్స్ చెప్పండి. ఆటోమేటిక్గా మీ వ్యాపారం పుంజుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.